333 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారండి. ఈ ప్రాంతం అంతాను కూడా చూడటానికి చాలా 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 ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయమే మనం చూసినట్లయితే వాయు తరంగాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో దీనిగా ఉంటుంది. దాని దిగువ ఒక నది కూడా ఉంటుంది, తాండవ రివరు. దానిలోంచి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ శ్రీమన్నారాయణ చూస్తూ ఉంటే తిరుపతిలో ఉన్న స్వామి కన్నా ఇక్కడ చాలా ఆనందంగా ఉందని చెప్పి మనకి చాలా సంతోషకరంగా ఉందండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టు ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి, సాధు సజ్జుల్ని కాపాడడానికి, మామూలుగాను వేదాలను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఈ అవతారంలో ఈ కొండల మీద ఈ అనేక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సన్మోహం చేయడానికి ఇక్కడ అవతరించి ఉన్నారండి. ఈయన దర్శించుకుని పునీతులు కామని చెప్పి పుర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టణంలో ఉన్న ప్రజలందరూ, దగ్గరలో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఆ స్వామిని చూసి తరించాలని చెప్పి వేడుకుంటున్నాను. జై నారాయణ. పేరు బాలగోపాలం అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి.